జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి నేతృత్వంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్తున్న హనుమాన్ల ఝాన్సీరెడ్డితో జనగామ జిల్లా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. పాలకుర్తి రాజకీయాల్లో ఒక బ్రాండ్ను సృష్టించిన ద గ్రేట్ లీడర్ హనుమాన్ల ఝాన్సీ గారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. పాలకుర్తి నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా ప్రజలు ఎన్నో అవస్థలు చూస్తూ మాకు ఇంకెవరైనా మంచి నాయకురాలు కానీ నాయకుడు కానీ రాకపోతారా అన్నట్టు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో బ్రాండ్ అంబాసిడర్గా పేరుగాంచి తెలంగాణ రాష్ట్రంలోనే పాలకుర్తిలో చరిత్రను తిరగరాసినటువంటి ఒక నాయకురాల్లో మన ముందు ఉన్నటువంటి ఝాన్సీ వారు ఒకరు. మరి వారి కోడలు మామిడాల యశస్విని మార్క్తో లేడీ సింగంలో దూసుకెళ్తూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీని పరిచయం చేసిన నాయకురాలు, పాలకుర్తి అంబాసిడర్, తెలంగాణ రాష్ట్రానికే ఒక మార్కును తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక గొప్ప లీడర్తో మనం మాట్లాడే ప్రయత్నంలో భాగంగా నేడు జరిగినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో 6 మండలాల నుండి పెద్ద ఎత్తున యువత తరలివచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థపుచ్చుకోవడం జరిగింది. ఈ విషయంపై ది గ్రేట్ లీడర్ నాయకురాలు ప్రతి ఇంటికి పరిచయమైనటువంటి ఝాన్సమ్మతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసము, ప్రజలేం కోరుకుంటున్నారు, మీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదో ఒకసారి మా ఛానల్ ద్వారా ప్రజలకు తెలియవచ్చే కార్యక్రమము. ఈరోజు అంటే మీ అందరికీ కూడా వచ్చారు, మీరు చూశారు. చేరికలు ఆగిపోయినాయి అనే తరుణంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చేరికలు అనేది పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే అయినాయి. మరి మా దగ్గర పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇంకా చేరికలు అవుతున్నాయి అని అంటే మీరు దాన్ని బట్టే మా లీడర్లు ఎంత కష్టపడుతున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ అంటే ఎంత స్థానం గట్టిగా ఉందనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు మా నియోజకవర్గంలో ఈరోజు వేరే లీడర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. మరి అదేవిధంగా మనకి యూత్ పిల్లలు కూడా చాలామంది తరలి రావడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు పండగ వాతావరణం సృష్టి ఇవ్వటం అనేది చూసి మీరు కేవలం ప్రత్యేకత చూసే ఉంటారు. మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చి 6 నెలలు, అంటే ఇది 7వ నెల, జూలై అంటే 7 నెలలు. మరి ఇప్పుడు 7 నెలల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మరి మహిళలకి ముఖ్యంగా, మరి రైతన్నకి ఎంతో కష్టపడి మనకి టేబుల్ మీద ఈరోజు మనం ఆకలి అయితే అన్నం తింటున్నాం అని అంటే అది రైతన్న కేవలం. మరి రైతన్నకు కూడా మన రుణమాఫీ చేయటం జరిగింది. ఈరోజు 1,50,000 వరకు రుణమాఫీ చేయటం జరిగింది. మరి ఇప్పుడు వరకు కూడా 13,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రానికి రుణమాఫీ చేయటం జరిగింది. మరి మనకి ప్రభుత్వం వచ్చినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణని తీసుకొని ఆ రోజు ఓటింగ్ సెరమోనీ రోజుకి ఇప్పటికి ఎన్నో వేల అప్పుల్లో ఉన్నా కానీ మరి ఇంకా 13,000 కోట్ల రూపాయలతోటి మన రైతన్నకి రుణమాఫీ చేయటం అంటే ఇట్స్ నాట్ అ జోక్. మరి ఏ పథకాల దగ్గర ఆయన వెనకడుగు వేయకుండా అన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మనం తీసుకున్నా కానీ మరి దేనికి వెనకడుగు వేయకుండా ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఈరోజు మనకి ఇక్కడ రైతులంతా కూడా ఎంత హ్యాపీగా, ఎంత మంచిగా, సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు మీ అందరికీ తెలుసు పల్లెబాట అని మన ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు గత 4 రోజుల నుంచి. మరి ప్రతి ఒక్క పల్లెకి, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో చూసుకొని, గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులను తీసుకెళ్ళి గ్రౌండ్ లెవెల్కి మరి చేయటం జరుగుతుంది. అక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో, ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అనేది తను స్వయంగా గ్రౌండ్ లెవెల్లో ఉండి చేయటం జరుగుతుంది. మరి ఆ చేంజ్ అనేది కూడా ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గానికి ఈ చేంజ్ రావటం చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా మన నాయకులు కానీ మన ఓటర్స్ కానీ అంతా ఫీల్ అవుతున్నారు. సో మరి గత ప్రభుత్వం వచ్చింది అని అంటే అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రభుత్వం, మరి గత ప్రభుత్వం వాగ్దానాలు చేసే ప్రభుత్వమే కానీ చేసింది ఎక్కడ ఏమీ లేదు.
మరి డబల్ బెడ్రూమ్స్ అంటే అట్లనే ఉన్నాయి. మరి ఈనాడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళు కూడా ఇస్తుంది. మరి అదేవిధంగా మాకు మా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు రావటం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా అప్పుల్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయటం కూడా రేవంత్ రెడ్డి గారి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. సో అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల అందరి తరపున ఇంకొకసారి మన సీఎం గారికి వాళ్ళ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తను ప్రజల్లోకి వెళ్ళి మరి పల్లె బాట అనేది చేస్తుంది. మరి దీనికి తగ్గట్టు మరి మా స్వచ్ఛంద సహోదరు కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా చేయటం జరుగుతుంది తొందరలో. అది స్టార్ట్ చేయడానికి ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు, బట్ ఆర్కిటెక్ట్ ప్లానింగ్లో ఉంది. సో ఇది తప్పకుండా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. మరి అదే కాకుండా రేపు ఎండ్ ఆఫ్ ఆగస్ట్ కానీ బిగినింగ్ ఆఫ్ సెప్టెంబర్ కానీ జాబ్ ఫేర్ను కూడా పెట్టిస్తున్నాము పెద్ద ఎత్తులో. ఒక 40 కంపెనీస్ తోటి జాబ్ ఫేర్ తోటి మాట్లాడుతున్నాను. సో ఆ జాబ్ ఫేర్ కూడా తొందరలో మా యూత్ పిల్లలు, మా నియోజకవర్గం యూత్ పిల్లలు చాలామంది జాబ్స్ లేక చదువుకొని ఉత్తగానే ఖాళీలో ఉంటున్నారు. సో వాళ్ళందరికి కూడా అవకాశాలు కల్పించాలనే మా తపన, మా తాపత్రం. సో దానికి ఎప్పుడు కూడా మేము ముందడుగుంటాం. మళ్ళీ మొన్ననే అసెంబ్లీలో కూడా మీరు బడ్జెట్ చూస్తే అయితే మన రైతులకు కూడా ఎక్కువ అలకోట్ చేయడం జరిగింది. మరి మహిళలకు కూడా అదే విధంగా చేయడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ సిస్టానికి కానీ మరి ఎంత మంచి ప్యాకేజ్, మెగా ప్యాకేజ్ తీసుకొచ్చారు మన ప్రభుత్వం, మన రాష్ట్రం. మరి సెంట్రల్లో కూడా ఫండింగ్ మీరు మొన్ననే చూశారు మోడీ గారు. మరి మోడీ గారు ఎంత డిస్క్రిమినేషన్ చేశారో మన తెలంగాణని మీ అందరికీ తెలిసింది. అది పబ్లిక్గా కనీసం మన తెలంగాణకి ఏమీ బడ్జెట్లో ఏమీ పెట్టకపోయినా కానీ తెలంగాణకి మేమున్నామని మరి మన నాయకులు బడ్జెట్ తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు బీహార్కి మరి ఆంధ్రాకే ఇచ్చుకున్నారే తప్పితే మరి మనం కూడా ఒక ఎగ్జిస్ట్ అవుతాము, మనం కూడా ఓటేసి అప్పుడు మరి ఇచ్చామనేది లేకుండా మరి మనకేమీ ఇవ్వకుండా ఉన్నారు. మరి సో ఇదన్నీ కూడా మీరే ప్రజలు చూడాలి. మరి ఎంత డిస్క్రిమినేషన్ చేశారో. మరి రాబోయే మనకి స్థానిక సమస్య అంటే ఇప్పుడు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మరి వాళ్ళు ఎట్లా చేశారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మరి వాళ్ళకి కరెక్ట్ అయిన బుద్ధి చెప్పాలి రేపు రాబోయే ఎన్నికల్లో. మరి ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉండి కూడా 10 ఏళ్ల నుంచి మరి మా నాయకులందరూ కూడా పార్టీని పట్టుకొని ఉండటం జరిగింది. మరి ఈరోజు వాళ్ళకి కన్న కళలు నిజమైనవి. మళ్ళీ అదేవిధంగా మన ఎంపీ ఎలక్షన్స్లో కూడా పాలకుర్తి నియోజక ప్రజలు కూడా చాలా మెజారిటీతోటి మన డాక్టర్ కావ్య గారిని కూడా గెలిపించడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మంచిగా మెజారిటీ ఇవ్వటం జరిగింది మా నియోజకవర్గం నుంచి. సో మా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఇంకొకసారి మేము వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా అది గుర్తుంచుకుంటాం. మరి మమ్మల్ని గెలిపించి నిలబెట్టినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. తన మనసులోని మాటను, ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ఎల్లవేళలా ప్రజలు చిరస్మరంగా గుర్తుంచుకునే విధంగా చేస్తామని చెప్పేసి మనతో మామిడాల యశస్విని గారి అత్త అయినటువంటి హనుమన్ల ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, తన మనసులోని మాటను మనకు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సాయితో అశోక్ మహర్షి, జనగామ.